లడ్డు రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్ నందనవనంలో మేడిపల్లిలో బ్రహ్మాండంగా 20, 10 అట్లే 5K 2K రన్ ప్రారంభించబడ్డది. దీనికి మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ది ఆనంద కన్స్ట్రక్షన్ అట్లే విజయరత్న ఏవి కన్స్ట్రక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 800 మంది ఈరోజు పార్టిసిపెంట్స్, ఇక్కడ మహిళలు అట్లే వృద్ధులు, పిల్లలు, యువకులు అట్లా ఉత్సాహంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క 20, 10K ఇట్లాంటివన్నీ సక్సెస్ చేశారు. ఇవన్నీ ఒక గొప్ప ఈవెంట్లు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంటిది. ఇది ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే తన వాకింగ్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని, సిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క రాచకొండ రన్నర్స్ మన పీర్జాదిగూడ, బోడుప్పల్ అట్లాగే గట్కేసర్, చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లోని వారందరికీ ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఆర్గనైజర్స్కి అట్లాగే వాలంటీర్స్కి ఈ యొక్క స్పాన్సరర్స్కి అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ గీతా నాగశ్రీ అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్, కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. అండ్ ఈరోజు రాచకొండ రన్నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ చేశారు. అది అన్ని రకాలుగా 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్. ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవన శైలికి సంబంధించిన రుగ్మతులు ఎక్కువైనాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్కరోజే కాదు, ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. రన్ ఎవ్రీడే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మెయిన్ సారాంశం అనమాట. ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వల్ల వెయిట్ నియంత్రించుకోవచ్చు, ఒబిసిటీ రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఊబకాయం, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వస్తుందన్నమాట. సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక 20-30% అన్న లేడీస్ ఉన్నారు. కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే. ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము, రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు. అలా కాదు, లేడీస్ కూడా వ్యాయామం అవసరమే. వాళ్ళు కూడా వెయిట్ నియంత్రించుకోవటానికి, ఈ హెల్దీగా ఉండటానికి ఈ వ్యాయామం చేసుకోవాలి. అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి. ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు రెగ్యులర్గా 40 దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఏమన్నా నిజంగా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి. ఎర్లీగా డిటెక్ట్ ఉంటే దాని గురించి అసలు మనం భయపడక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.